అన్న చెప్పండి ఇలాంటి వాతావరణం మన జాతరలో చూస్తాము. జాతర లాంటి అలాంటి ప్లేస్‌లో చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఫుడ్ కోసం ఇంత పెద్ద జాతర జరుగుతా ఉంది. ఏ విధంగా అనిపిస్తా ఉంది? అబ్సల్యూట్లీ మనం చూసుకుంటున్నట్టయితే మనకి మెయిన్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనగానే ఫుడ్డే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు అట్లాంటి ఫుడ్ ప్లేస్లో ఒక ఫేమస్ అయిన ప్లేస్ చూసిన సరికి అందరూ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫేమస్ అయిన ప్లేస్లో ఫుడ్ తినాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కుమారి ఆంటీ అని చెప్తే చూసుకున్నట్టయితే మనం లేస్తే రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇలా చాలా దాంట్లో చూస్తూ ఉంటాం మనం. అటువంటి ఆంటీ దగ్గరకు వచ్చి తినాలని అందరూ కోరికగా ఉండి అందరూ ఎక్కడెక్కడి నుంచో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫుడ్ స్టాల్ ఏదైతే ఉందో ఆంటీ నడిపిస్తున్నది దాంట్లో టేస్ట్ కూడా కొంచెం మంచిగానే ఉందని అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అటువంటి ప్లేస్లోకి అందరూ వచ్చి తినడంలో మంచి ఆంటీ కూడా బిజినెస్ మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ ప్లేస్ ఇలా ఇరుకుగా ఉన్నాయి. దానిపైన ఏమంటారు ఇంత పబ్లిక్? ఇప్పుడు అవును, ఖచ్చితంగా చూసుకుంటే ఇటువంటి గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ అనేది చాలా కామన్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఇదే ఏరియా కాదు, బయట ఏ ఏరియాలో కూడా ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాజ్ ఏంటంటే ఇక్కడ ఆంటీ ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది మెయిన్ ఇక్కడ ఒక నోట్ వచ్చింది. ఇది దేనివల్ల వచ్చిందంటే ఇప్పుడు చూసుకోవచ్చు మనం, ఇప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఐటీ కంపెనీలో ప్రతి ఒక్కరు బైక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే బైక్ తీసుకొని వచ్చి ఫుడ్ స్టాల్ మీద కంపల్సరీ పార్కింగ్లో పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వెహికల్స్ అన్ని జామ్ అయిన దగ్గర ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వాతావరణం మనం ఎక్కడ చూస్తుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రావడానికి గల కారణం మెయిన్ అదే అండి. ఇక్కడ చెప్పుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఆంటీ అనే వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత నార్మల్గా వచ్చే క్రౌడ్కి 2 times 3 times గ్రేటర్గా జనాలు వచ్చేసరికి ఇంకా ఎక్కువ క్రౌడ్ క్లమ్జీగా అయిపోయి ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడడానికి కారణం అవుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కదా, ఇక్కడ లైన్గా చూసుకున్నట్టయితే మీకు ఒక 20 to 30 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. 20 to 30 ఫుడ్ స్టాల్కి వచ్చే వాళ్ళందరూ ట్రాఫిక్ జామ్కి కారణం అవుతారు కదా. నాట్ ఓన్లీ కుమారి ఆంటీకి వచ్చే దగ్గరకు వచ్చే కస్టమర్సే కాదు కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో కానీ లేకుంటే వేరే ఇక్కడ ఫంక్షన్లో వెళ్ళడానికి నిలబడి తినడానికి కొద్దిగా దూరం ఉంటాము, లేకుంటే ఇలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు, సిద్ధాంతం అలాంటిది ఏం లేకుండా ఉంది కదా. ఇప్పుడు మెయిన్ కాజ్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తే మనకి అన్ని ఫెసిలిటీతో సహా మనకి చైర్ వేసి వెల్కమ్ చెప్పి అన్నీ చెప్పి ఇస్తారు. అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ ప్రైస్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ సంబంధించి ఇప్పుడు ఈరోజు మధ్యతరగతి వాళ్ళు సంపాదించేది డైలీ 400 నుంచి 500. అటువంటి 400-500లో ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఏదో పని మీద వాళ్ళు ఇక్కడికి వస్తారు. రెస్టారెంట్కి వెళ్ళి 4 to 500 ఫుడ్కి ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి చాలా పెద్ద మ్యాటర్ అది. అటువంటిది ఇట్లాంటి రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ 120 రూపీస్కి ద బెస్ట్ ఫుడ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే కూర్చోడానికి లేకపోయినా కూడా మనకి బెస్ట్ ఫుడ్ అయితే అందుతుందని వాళ్ళు తినే ఒక 10 minutes అయినా వాళ్ళు నిలబడి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కుమారి ఆంటీ షాప్ ఏదైతే ఉందో దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు కదా, ఏమంటారు దాని మీద? సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఒక మధ్యస్థాయి తరగతి వాళ్ళకి బడా నాయకులు సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టం. అటువంటిది ఈరోజు డైరెక్ట్ రాష్ట్ర ముఖ్య నేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆ కుమారి ఆంటీకి ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించాలి, ఆమె ఫుడ్ స్టాల్ని అక్కడే రన్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు.